దద్దోజనం భారతీయ సంస్కృతిలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ దద్దోజనాన్ని ఎక్కువగా దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. పండుగలు, పెళ్లిళ్ళు మరియు ఇతర శుభకార్యాలకు దద్దోజనం ఎక్కువగా వాడుతారు. శ్రావణ మాసంలో ఎక్కువగా అమ్మవారిని నైవేద్యంగా దద్దోజనాన్ని ఇష్టంగా పెడతారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం మరియు విటమిన్ B12 వంటివి పుష్కలంగా కలిగి ఉన్నాయి. దద్దోజనంలోని పెరుగు ప్రొబయోటిక్స్తో సమృద్ధి ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంతో మరియు రోగనిర్ధారక శక్తిని కలిగి ఉంటాయి. వాటిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. శ్రావణమాసం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అమ్మవారికి పలు రకాల నైవేద్యాలను సమర్పించడం ఆనవాయితీ. ఏ అమ్మవారికి ఏ నైవేద్యం అనేది చాలా ప్రీతికరమైనది. నైవేద్యం వండి పెట్టడం అనేది కూడా ఒక ఆచారం. మనం శ్రావణ మాసం, ఆషాఢ మాసం అనగానే అమ్మవార్లకి పరమాన్నం, దద్దోజనం లాంటివి వండి పెడతాము. అమ్మవారికి ముఖ్యంగా చాలా ఇష్టమైంది పరమాన్నం, దద్దోజనం. మనం పురాతనలో తెలుసుకున్నా కూడా అందరూ ముందు పెరుగన్నం తినడం చాలా ఆరోగ్యంగా ఉంటారు అనేది తెలిసిందే. సో దీనికి అదే విధంగా అమ్మవార్లకు కూడా నైవేద్యం పెట్టడం కూడా ఒక ఆనవాయితీ. ఉప్పు, పెరుగు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, అల్లం ముక్క, కొంచెం నూనె, దీంతో పాటు మనం తయారు చేస్తాము. కావాల్సిన పదార్థాలు: అన్నం, పెరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు, అల్లం చిన్న ముక్కలు, ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, కొత్తిమీర చిన్న కట్ట, నెయ్యి లేదా ఆయిల్, ఎండుమిర్చి. ముందుగా వండుకున్న అన్నాన్ని మెత్తగా కలుపుకోవాలి. అన్నం ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తుంది పెరుగన్నం. కొద్దిగా ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి కలిపి 2 నిమిషాలు వదిలేయాలి. ఆ తరువాత తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ లేదా నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, మినపప్పు కొద్దిగా వేసి వేగనివ్వాలి. అందులోని సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి సన్నటి మంటపై పోపు దినుసులు మాడకుండా వేయించాలి. ఇప్పుడు పోపు కొద్దిగా వేగాక అందులోని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాస్త చిటపటలాడించి అందులోనే కాస్తంత ఇంగువ వేయాలి. ఇంగువ కాస్త వేగాక పోపు పెట్టుకున్న ఈ మిశ్రమాన్నిటిని తీసుకెళ్ళి సరాసరి మనం పెరుగు వేసి కలిపి అన్నంలోని వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లితే సరి, అమృతం లాంటి పెరుగన్నం రెడీ. ఈ పెరుగన్నం తయారీలో చాలామంది దానిమ్మ గింజలు, ద్రాక్ష పండ్లు, సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు వంటివి కూడా వేస్తుంటారు. ఎంతో కమ్మటి పెరుగన్నం రెడీ. దీన్నే దద్దోజనం అని కూడా అంటారు.